హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియో ఏంటి అని అంటే, ఎవరెవరైతే ఏడిఎస్ఏ ఏం ఎగ్జామ్ అండి, అడ్వాన్స్డ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అనాలిసిస్ ఆఫ్ అల్గారిథం, ఏడిఎస్ఏ ఎవరెవరైతే రాస్తున్నారో R23 రెగ్యులేషన్, దిస్ ఈజ్ అబౌట్ యూనిట్ 4. ఈ యూనిట్ 4లో చూడండి, నేను డామ్ షూర్ క్వశ్చన్స్ చెప్తాను. ఒక 4 టైప్స్ అవి రిపీట్ అవుతున్నాయండి. వాటితో పాటు ఎలా చదవాలి, మరి ఆ క్వశ్చన్సే మీరు చదువుతారు. కాన్సెప్ట్ ఎలా చదవాలనేది చాలా క్లియర్గా చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. చూసిన వెంటనే లైక్ ఇవ్వండి. అప్పుడు నేను నెక్స్ట్ యూనిట్ కావచ్చు అండ్ షార్ట్ క్వశ్చన్స్ కావచ్చు పోస్ట్ చేయడం జరుగుతుంది. అది మీ లైక్స్ మీద, మీ కామెంట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది బేట. కంపల్సరీ లైక్ ఇవ్వండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇక్కడ వచ్చేసి మనకి చూడండి, మీ సిలబస్ వచ్చేసరికి మనకి యూనిట్ 4లో బ్యాక్ ట్రాకింగ్ అండ్ బ్రాంచ్ అండ్ బౌండ్ ఉంది, రైట్. బ్యాక్ ట్రాకింగ్లో మనకి ఏమేమి ఉన్నాయంటే, జనరలైజ్డ్ మెథడ్, ఎయిట్ క్వీన్స్ ప్రాబ్లం అండ్ ఇంకొకటి సమ్ ఆఫ్ సబ్సెట్ ప్రాబ్లం ఉంది. దానితో పాటు 0/1 నాప్స్ ఆన్ దిస్ ఈజ్ వాట్. ఈ 3 ప్రాబ్లమ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి బేట, ఇది ఇంకేమైనా సిలబస్లో మీకు డిఫరెంట్గా ఉంటే నాకు కమెంట్ చేయండి కంపల్సరీ. జస్ట్ సెకండ్. ఇక్కడ ఏంటనంటే చూడండి అమ్మా, యూజ్ బ్యాక్ ట్రాకింగ్ టెక్నిక్ టు సాల్వ్ ద ఇన్స్టాన్స్ ఫర్ ద సబ్సెట్ సమ్ ఆఫ్ ద ప్రాబ్లం. ఇలా ఇస్తారు. సబ్సెట్ ఏంటిది, సమ్ ఆఫ్ సబ్సెట్ ప్రాబ్లం షూర్ వస్తుంది 100%. ఓకే, ఇక్కడ ఇలా అడిగారు. సేమ్ అదే, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ సబ్సెట్ ప్రాబ్లం, రైట్ ద రికర్సివ్ బ్యాక్ ట్రాకింగ్ అల్గారిథం ఫర్ సమ్ ఆఫ్ సబ్సెట్ ప్రాబ్లం. అంటే మీరు దీనికి రికర్సివ్ అల్గారిథం కూడా నేర్చుకొని వెళ్ళండి బ్యాక్ ట్రాకింగ్ లో. అండ్ సేమ్ ఇదే క్వశ్చన్ ఇక్కడ ఎలా అడిగారు చూడండి, సమ్ ఆఫ్ సబ్సెట్ ప్రాబ్లం ఎన్ అంటే ఎన్ ఈజ్ 4. అంటే అక్కడ మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్సెట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీకు తెలుసు. అందులో నేర్చుకోండి. ఇప్పుడు సమ్ ఇచ్చారు, W1 W2 W3 ఇచ్చారు, W4 ఇచ్చారు. సెట్ అండ్ రైట్ సాల్వ్ ద ప్రాబ్లమ్ యూజింగ్ బ్యాక్ ట్రాకింగ్. అంటే మీరు సమ్ ఆఫ్ సబ్సెట్ మెథడ్లో బ్యాక్ ట్రాకింగ్లో ఎలా అడిగినా కానీ సమ్ ఆఫ్ సబ్సెట్ అనేది కంపల్సరీ షూర్ షార్ట్ విత్ అల్గారిథం నేర్చుకొని వెళ్ళండి. ఐదర్ ప్రాబ్లం ఆర్ అల్గారిథం పక్కా వస్తుంది. ఓకే, అండ్ షార్ట్లో కూడా వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ సబ్సెట్ ప్రాబ్లం అని కూడా అడుగుతారు. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్యాక్ ట్రాకింగ్ అండ్ లిస్ట్ ఆఫ్ అప్లికేషన్స్ ఆఫ్ బ్యాక్ ట్రాకింగ్ ఒకటి. అండ్ నెక్స్ట్, డిఫైన్ ద బ్యాక్ ట్రాకింగ్ అల్గారిథం ఫర్ ద సమ్ ఆఫ్ సబ్సెట్ యూజింగ్ ద స్టేట్స్. ఏమంటున్నారు, పేస్ ట్రీ నుంచి కరస్పాండింగ్ ఇగో ఇక్కడ ఈ వాల్యూస్ ఇచ్చారు, రైట్. సమ్ ఆఫ్ సబ్సెట్లో ఇలా ఇచ్చారు ఇక్కడ, జస్ట్ లైక్ అవర్ ఫస్ట్ వన్. ఓకే, మీరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ సమ్ ఆఫ్ సబ్సెట్ ప్రాబ్లమ్స్ నేర్చుకోండి, పక్కా ఒకటి రాస్తారు. అండ్ ద నెక్స్ట్ వన్, లిస్ట్ అవుట్ ద డీటెయిల్ అబౌట్ హామిల్టన్ అండ్ సైకిల్. యాక్చువల్గా మీకు గ్రాఫ్ కలరింగ్ ఉంది ఇక్కడ. మనకి తెలుసు గ్రాఫ్ కలరింగ్ ఎలా చేస్తాము అనేది, K5 KMN గ్రాఫ్కి. ఇక్కడ నార్మల్గా చెప్తాను కొన్ని. గివ్ బ్రీఫ్ నోట్ అండ్ గ్రాఫ్ కలరింగ్ గురించి అడగొచ్చు, లేదా డ్రా ద స్టేట్ స్పేస్ ట్రీ ఫర్ M కలరింగ్ వెన్ N ఈజ్ 3 M ఈజ్ 3. ఇది ప్రీవియస్గా అడిగారండి. అండ్ ఇంకా కొన్ని క్వశ్చన్స్, డిస్క్రైబ్ ద బ్యాక్ ట్రాకింగ్ టెక్నిక్ టు ద N కలరింగ్ గ్రాఫ్ విత్ ఎగ్జాంపుల్, ఆర్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ గ్రాఫ్ కలరింగ్ అల్గారిథం అని అడగొచ్చు. ఇంకా ఏంటిది అని అంటే, బ్యాక్ ట్రాకింగ్లో మనకి ఎన్ క్వీన్స్ ప్రాబ్లం ఉంది. మరి ఎన్ క్వీన్స్ మీకు ఉందో లేదో నాకు తెలియదు. ఎన్ క్వీన్స్ యూస్ చేసి స్టేట్ స్పేస్ ట్రీని డిరైవ్ చేయమంటారు. ఉంటే ప్రిపేర్ అవ్వండి. నాకు తెలిసి 8 క్వీన్స్ మాత్రమే ఉంది, అది షూర్ వస్తుందండి. 8 క్వీన్స్ ఇక్కడ ఇచ్చాను చూడండి. రైట్ అండ్ అల్గారిథం ఫర్ 8 క్వీన్స్ ప్రాబ్లం యూజింగ్ బ్యాక్ ట్రాకింగ్ నేర్చుకోండి. అండ్ ఇక్కడ మనకి వీటితో పాటు ఇక్కడి వరకు 8 క్వీన్స్ వరకు ఒక క్వశ్చన్ వస్తే, దీని తర్వాత మనకి బ్రాంచ్ అండ్ బౌండ్లో నుంచి ఒకటి వస్తుంది. ఇక్కడ పక్కా క్వశ్చన్ ఏంటంటే, ట్రావెలింగ్ సేల్స్ మ్యాన్ పక్కా వస్తుందండి. చూడండి, ఎక్స్ప్లెయిన్ అప్లికేషన్స్ ఆఫ్ బ్రాంచ్ అండ్ బౌండ్ గురించి నేర్చుకోండి. ఎక్స్ప్లెయిన్ విత్ రెస్పెక్ట్ టు ద బ్రాంచ్ అండ్ బౌండ్ 0/1 నాప్సాక్. ఈ నాప్సాక్ ఏంటి అని అంటే, మనకి డైనమిక్ ప్రోగ్రామింగ్లో కూడా ఉంది. నాప్సాక్ ఇచ్చి వాళ్ళు డైనమిక్ ప్రోగ్రామింగ్ చేస్తే అక్కడికి వెళ్ళండి, లేదా 0/1 విత్ బ్రాంచ్ అండ్ బౌండ్ అన్నప్పుడు మనం యూనిట్ 4కి వచ్చేయండి బెట. ఓకే, ఇలా ఇచ్చారు ప్రాబ్లం చూడండి. ఇక్కడ డైరెక్ట్ సాల్వ్ ద ట్రావెలింగ్ సేల్స్ మ్యాన్ ప్రాబ్లం యూజింగ్ బ్రాంచ్ అండ్ బౌండ్ అల్గారిథం.
ఓకే, జస్ట్ అడిగారు అక్కడ. నెక్స్ట్ ఇక్కడ మాత్రం ప్రాబ్లం ఇచ్చారు. సాల్వ్ ద ఫాలోయింగ్ ఇన్స్టాన్స్ ఆఫ్ ద ట్రావెలింగ్ సేల్స్ మ్యాన్ పర్సన్ ప్రాబ్లం యూజింగ్ లీస్ట్ కాస్ట్ బౌండ్. మనకి బ్రాంచ్ అండ్ బౌండ్ లో డిఫరెంట్ ఆఫ్ బ్రాంచ్ బౌండ్స్ ఉన్నాయి, రైట్? ఇక్కడ చూడండి, గ్రాఫ్ నుంచి లీస్ట్ కాస్ట్ బ్రాంచ్ బౌండ్ యూజ్ చేసి ట్రావెలింగ్ సేల్స్ సాల్వ్ చేయాలి. దిస్ ఇస్ ద ప్రాబ్లం. అండ్ ఇది వేరే అండి ఈ మ్యాట్రిక్స్. ఇక్కడ ఇచ్చా చూడండి, ఇదేంటంటే వాట్ ఈస్ ద ట్రావెలింగ్ సేల్స్ మ్యాన్ ప్రాబ్లం? షార్ట్ లో అడుగుతారు, లాంగ్ లో కూడా నేర్చుకోండి. వాట్ ఈస్ ద ట్రావెలింగ్ సేల్స్ మ్యాన్ ప్రాబ్లం? సాల్వ్ ద ఫాలోయింగ్ సేల్స్ మ్యాన్ ఇన్స్టాన్స్ యూజింగ్ బ్రాంచ్ బౌండ్. ఈ బ్రాంచ్ బౌండ్ యూజ్ చేసి, ఇక్కడేమో బ్రాంచ్ బౌండ్ లో లీస్ట్ కాస్ట్ నుంచి చేయాలి గ్రాఫ్ ఇచ్చినప్పుడు. ఇక్కడ మీకు ఆల్రెడీ మ్యాట్రిక్స్ ఇచ్చారు, దీని నుంచి మనం ఏం చేయాలి అనేది కాస్ట్ మ్యాట్రిక్స్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ నుంచి మనం కాస్ట్ బ్రాంచ్ నుంచి మనం కాస్ట్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్ రాయాల్సి ఉంటుంది. ఓకే, దీని తర్వాత సేమ్ ఇదే క్వశ్చన్, ఈ డిఫరెంట్ ఇంకొక మ్యాట్రిక్స్ ఇచ్చాను ప్రీవియస్ క్వశ్చన్ నుంచి. అంటే మీరు ఈ యూనిట్లో కంపల్సరీ ఏమేమి ప్రిపేర్ అవ్వాలి అంటే, ఒకటి సమ్ ఆఫ్ సబ్సెట్ ప్రాబ్లం ఒకటి బ్యాక్ ట్రాకింగ్లో, అండ్ కలరింగ్ ప్రాబ్లం ఒకటి. ఓకే, దానిలో హ్యామిల్టన్ అనుకో. దీని తర్వాత 0/1 నాప్సాక్ ప్రాబ్లం అండ్ ట్రావెలింగ్ సేల్స్ మ్యాన్. వీటితో పాటు అల్గారిథమ్స్లో 0/1 నాప్సాక్ అల్గారిథం నేర్చుకోండి. అండ్ బ్యాక్ ట్రాకింగ్లో ఇంకేం అల్గారిథం అండి? రికర్సివ్ బ్యాక్ ట్రాకింగ్ అల్గారిథం ఇన్ సమ్ ఆఫ్ సబ్సెట్ ప్రాబ్లంలో నేర్చుకోండి. ఈ మొత్తం క్వశ్చన్స్ నేర్చుకుంటే ఫుల్ యూనిట్స్ లాంగ్ షార్ట్ రెండు కవర్ అయిపోతే, వీలుంటే షార్ట్ క్వశ్చన్స్ చేస్తాను. మీ కామెంట్స్ని బట్టి నెక్స్ట్ వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like, share, comment compulsory.